హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీకెండ్ తర్వాత ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అంటే చాలామందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేరు మీరు చక్కగా ఎప్పటికీ నిలిచిపోయేలా చేయడానికి ఈరోజు నేను షేర్ చేసే ఒక వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన పెద్దవాళ్ళకి మనం అంటే లేని వాళ్ళకి, మన పెద్దవాళ్ళకి అంటే ఆల్రెడీ గతించిన వాళ్ళకి కానీ వాళ్ళ పేరు మీద కానీ మనం చేసే చిన్న పని చాలు మనకి ఎంతో కొంత మన ఖాతాలో కొంచెమైనా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చాలామందికి యూజ్ అవుతుంది. అంటే యూజ్ అవ్వడం అంటే మీరు కూడా దాన్ని ఉపయోగించుకుంటారు ఒక మంచి ఆలోచనతో అని అనుకుని షేర్ చేద్దాం అనుకున్నాను. దాంతోపాటు ఇంకా చాలా మంచి విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. పూజ గురించి ఉద్దిరి కానీ మొదటి పండు భగవంతుడికే అనమాట. దాంతోపాటు ఒక మంచి రెసిపీ, స్వీట్ రెసిపీ. ఇలా చేస్తే బయట స్వీట్స్ షాప్లో ఎలా వస్తాయో సేమ్ అలాగే మన ఇంట్లో కూడా వస్తాయి. నేను నా రీసెర్చ్లో కనుక్కున్నాను అనమాట. సో సరదాగా మీ అందరికి కూడా ఇవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మిస్ కాకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలోను. మీ పెద్దవాళ్ళ పేరు మీరు ఖచ్చితంగా నిలబెట్టేలా చేస్తారు. యాజ్ యూజువల్గా ఫస్ట్ మనకి ఏంటంటే ముగ్గుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక మంచి ముగ్గు పెట్టేసుకున్నా ఉంటే అప్పుడు మనం మిగతా కంటెంట్లోకి వెళ్ళొచ్చు. ఆబ్వియస్లీ చిన్నతో పెద్ద గుమ్మ ముందు మాత్రం ఒక చిన్న ముగ్గు అయితే ఉండాలి అని అనుకుని షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు యాక్చువల్గా వీడియో పొద్దున్న నుంచి పెడదామనుంది కానీ కొంచెం ఏంటో హడావిడిగా టెన్షన్గాను అలా ఉన్నట్టుగా ఉంది రోజంతాను. మా చెల్లి వాళ్ళ ఇంట్లోకి గృహప్రవేశానికి బెంగళూరుకి వెళ్దామని అనుకున్నాం. అవి ఏమో టికెట్స్ ఎప్పుడో చేయించుకున్న వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. వెళ్ళాలని మనసుగా ఉంది కానీ వెయిటింగ్ లిస్ట్ అవ్వట్లే టికెట్లు. ఇంక రేపే ప్రయాణం, సో అవ్వదు అని చెప్పని ఇంక రాత్రే డిసైడ్ అయిపోయి ఇంక ప్రోగ్రామ్ క్యాన్సిల్ పెట్టుకున్నాం అనమాట. సో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. దానివల్ల అయ్యో ఫంక్షన్ ఏదైనా మిస్ అయ్యాను అంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది నాకు. పిలిస్తే చాలు వెళ్ళిపోవాలనుకుంటా, అంత ఇష్టం ఫంక్షన్స్ అంటే. చక్కగా మంచిగా అందరినీ కలుసుకోవచ్చు, మంచిగా రెడీ అవ్వచ్చు, చక్కగా మంచి భోజనం తినచ్చు. ఇవన్నీ అందులో ఉంటాయి. ఒక్కటి కోసమే కాదు, మెయిన్ ఏంటంటే అందరినీ కలుసుకోవచ్చు, మన వాళ్ళందరినీ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకైతేను. ఆఫ్కోర్స్ మంచిగా మనం ఏదైనా మంచిగా చీరలు కట్టుకొని మంచిగా రెడీ అవ్వచ్చు. ఎవరు రకరకాల భోజనాలు పెడతారు కాబట్టి అన్నింటినీ చక్కగా ఫుడ్ని కూడా ఆస్వాదించవచ్చు. దేనే ఎంజాయ్ చేయాలంతే. ఊరికే ఎక్కువ ఆలోచించేసి అంత టిపికల్గా ఏమి ఉండక్కర్లేదు. మనకి ఏదైనా అవకాశం జరిగింది దాన్ని మంచిగా ఎంజాయ్ చేసాము అంటే, ఎంజాయ్ అంటే ఇన్ ద సెన్స్ ఆనందంగా మనం గడిపామా లేదా అన్నదంతే. సో అందుకని మిస్ అయ్యాను కాబట్టి కొంచెం బాధగా ఉందన్నమాట. పొద్దున్న నుంచి డల్గా ఉంది చాలాను. ఏంటో వెళ్ళలేకపోయాను అని చెప్పని. సరే ఒక్కొక్కసారి మన చేతిలో ఉండదు కదా ప్రయాణం. వెయిటింగ్ లిస్ట్ అయితే మా వారు అంటారు, ఇది నా చేతిలో లేదు శిరీష, మిగతా ఏదైనా నేను చేయగలను కానీ ఇలా నేను వెయిటింగ్ లిస్ట్లో టికెట్లు రప్పించేయాలని ఒక్క రోజులో నీకోసం, బట్ ట్రై చేశాం కదా అని అన్నారు. ఎనీహో మరి ఏం చేస్తాం అనుకున్నాను. మీకు అలాగే అనిపిస్తుందా? ఏదైనా ఫంక్షన్ మిస్ అయితే బాధగా అనిపిస్తుందా? నాకైతే చెప్పలేని బాధగా ఉంటుంది. సో అందుకని డల్గా ఉన్నానమాట. యాక్చువల్గా కంట్రీ డిలైట్ నుంచి ఇప్పుడు కాదు, అసలు నాకు తెలిసి ఇప్పుడు అందరూ కంట్రీ డిలైట్ గురించి పెద్ద పెద్ద స్టార్స్ కూడా ప్రమోషన్ చేస్తున్నారు. కానీ నేను బెంగళూరు ఉన్నప్పుడు అంటే 3 years ago అప్పుడే కంట్రీ డిలైట్ మనకి జస్ట్ వచ్చిందనమాట. అప్పుడే స్టార్టింగే నేను వీడియో పెట్టాను యాక్చువల్గాను. అప్పటికి ఇంకా అసలు ప్రమోషన్ కదా, ఎవరు ఏం చేసింది కదా, జస్ట్ వీడియో చెప్తున్నాను అంతే నేను. బట్ మళ్ళీ ఏంటంటే కొన్ని చోట్ల మాకు అక్కడ యాక్సెస్ లేదనమాట మా ఇంటి దగ్గర దీని. బట్ మళ్ళీ తర్వాత వచ్చింది. సో ఫస్ట్ అల్ఫాన్సో మ్యాంగోస్ మా వారు ఏంటంటే మా శ్రావణికి ఇష్టం అని చెప్పని బుక్ చేశారు. చూద్దాం అసలు ఎలా ఉన్నాయని అనిపించింది. బట్ నిజంగానే చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు రేర్గా కొడుతూ ఉంటాం. బెంగళూరు ఉన్నప్పుడైతే డైలీ అనమాట, ఇంకా మిల్క్ ప్యాకెట్స్, కొబ్బరి బొండాలు ఏది కావాల్సి వచ్చినా మేము బెంగళూరు వెళ్ళినప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడైతే రెగ్యులర్గా చేసేవాళ్ళము. బట్ మ్యాంగోస్ బాగా వచ్చాయి. ఎలా ఉంటాయి టేస్ట్ తెలియదు కానీ మ్యాంగోస్ అయితే మాత్రం బాక్సులు ఇలా మంచిగా ప్యాకింగే వచ్చాయి అనమాట. ఏదైనా సరే ఫస్ట్ వచ్చిన తర్వాత పండు మనం దేవుడికి పెడితే మనకి అదో తృప్తిగా అనిపిస్తుంది అనమాట. భగవంతుడికి సమర్పించాక అప్పుడు మనం తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అల్ఫాన్సో మ్యాంగోస్ కొంచెం కాస్ట్లీయే, బట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ చాలా స్వీట్గా ఉంటాయని మాత్రం చెప్తారు. సో దేవుడికి పెట్టాక అప్పుడు సాయంత్రం పిల్లలు వచ్చాక తిందాంలే అని అనుకుని నేను ఇంకా వెయిట్ చేశాను అనమాట. పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. చక్కగా సింపుల్గా హాయిగా అనిపించింది. అప్పుడప్పుడు వానలు, అప్పుడప్పుడు ఎండలు, ఇలా ఏంటో టిపికల్గా ఉంది క్లైమేట్ అంతాను. ఎప్పుడు వాన పడుతుందో మబ్బుగా ఉండదో తెలియట్లేదు, ఎప్పుడు వర్షం ఎండ వచ్చేస్తుందో తెలియట్లేదు. 2 రకాలుగానే ఉంది. దానివల్ల ఏంటంటే పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు గార్డెన్లోను. ఏదో అక్కడ మందారాలు వస్తున్నాయి అంతేను. ఇంకా బయట కొన్న మన చామంతులు అవి ఉంటే వాటితో చక్కగా పూజ అది చేసేసుకున్నాను సింపుల్గాను. ఈ మధ్య మళ్ళీ నేనే చేస్తాను అనమాట. మా వారు కొంచెం బిజీగా ఉన్నారు ఆడిట్లోను. సో అందుకని నా పూజ అయితే సింపుల్గా అయిపోయింది. మీకు ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, ఇంతకుముందు యాక్చువల్గా రామకోటి బుక్స్ అమ్మ తెప్పించారు అని చెప్పాను కదా. వీళ్ళు
మామూలుగా ఎప్పుడు ప్రచురించి ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి పాపం ఫండ్స్ లేవంటే అమ్మ ఏంటంటే మా నాన్నగారిది ఈ నెల కార్యక్రమం వస్తుంది కాబట్టి ఇది పోయిన రోజు వస్తుంది. సో అందుకని నాన్నగారి పేరు మీద బుక్స్ వేయిద్దాము, ఎప్పటికీ ఉంటాయి, రాముల వారి సన్నిధికి చేరుతాయని చెప్పని మా అమ్మగారు ఆలోచించారనమాట. వాళ్ళు అడిగారనమాట, అమ్మ మీ సైడ్ నుంచి ఏదన్నా బుక్స్ కోసం ఎంతో కొంత చూడండి అని అడిగితే నాన్నగారి పేరు మీద వేయిస్తే బాగుంటుందని చెప్పని మా అమ్మగారు చెప్పారనమాట. సో మన వాళ్ళందరికీ బుక్స్ ఇచ్చితే చక్కగా వాళ్ళు కూడా రాసుకుంటారు. ఒక చిన్న దేవుడి కార్యంలో మనం కూడా భాగస్వాములు అవుతాము. నాన్నగారి పేరు మీద ఆనందం అనేసరికి నేను మా అక్క కూడా కంట్రిబ్యూట్ చేశాను అనమాట, మా అన్నయ్య మా అమ్మగారు కలిసి. కానీ ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే అందరి పేరు రాయించాను కానీ మా అన్నయ్య పేరు మర్చిపోయాను నేను. అంటే ఏదో బై మిస్టేక్లో అన్నయ్య పేరు ఇవ్వడం మర్చిపోయాను నేను యాక్చువల్గాను. వెనకాల ఏంటంటే మనకి మామూలుగా చక్కగా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నీ రాసి ఉంటాయి బుక్లో. శ్రీరామ అని చక్కగా పెద్ద గళ్ళు ఉంటాయి. మీరు ఏదైనా ఒకవేళ మీ పెద్దవాళ్ళ పేరు మీద ఎవరి మీద అయినా సరే ఇలా కట్టి వాళ్ళ జ్ఞాపకార్థం వేయించి మీరు ఎవరికైనా కూడా బుక్స్ పంచిపెట్టచ్చు. ఎంతో కాస్ట్ ఉంది. మేము 3500 కట్టామన్నమాట. 30 బుక్స్ 25 బుక్స్ వచ్చాయి మాకు. ఇంకా తర్వాత పంపిస్తా అన్నారు. మేబీ ఎంతో 5000 కడితే 100 బుక్స్ 70 బుక్స్ ఏదో సంథింగ్ ఉంది. ఇదిగో నాన్నగారి పేరు మీద వేయించారనమాట. మా ఇంటి పేరు ముష్టి, నాన్నగారు మా అమ్మగారు వాళ్ళది ముష్టి రత్నాజీరావు గారి జ్ఞాపకార్థం. మా అమ్మగారి పేరు లక్ష్మి, అక్క అపర్ణ మాడల, నేను శిరీష జీవికల. అన్నయ్య పేరు ఇచ్చాను కానీ మరి ఎందుకంటే తర్వాత నెక్స్ట్ కాలంలో ఇచ్చేసరికి ఆయన చూసుకోలేదుట. అడ్రస్ కూడా మార్చారు యాక్చువల్గాను. అమ్మ అడ్రస్ ఇస్తే నా అడ్రస్కి వచ్చింది. ఇది యాక్చువల్గా నాది కాదు, ఇందులో ఉన్నది. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అనమాట పెద్ద ఆయన. అయ్యో అనుకున్నాం. నెక్స్ట్ టైం మాత్రం అందరి పేరు వచ్చేలా చూసుకుని మళ్ళీ ప్రింట్ చేయించాలనిపించింది. సో మీ ఇంట్లో ఎవరి పేరు మీదైనా అలా వేయించాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఎంతో కొంత అమౌంట్ కడితే మీ పేరు మీద కూడా బుక్స్ పంపిస్తారు. చక్కగా ఎవరికైనా పంచిపెట్టచ్చు, రాయొచ్చు, మీరు కూడా రాసుకోవచ్చు. ఎవరికైనా ఇచ్చిన పుణ్యమే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పని అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి గులాబ్ జామ్ మొదలు పెట్టిన తర్వాత అనిపించింది వీడియో తీద్దామని. ఎందుకంటే ఎప్పుడు కొంతమందికి పగిలిపోతూ ఉంటాయి, పాకం సరిగ్గా పీల్చదు, గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను గులాబ్ జామ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను. ఎందుకంటే మిగతా పెద్ద పెద్ద స్వీట్లు ఎలాగో అప్పట్లో వచ్చేది కదా, అందుకని గులాబ్ జామ్ మీద రీసెర్చ్ చేశాను అనమాట. సో చిన్న చిన్న ప్యాకెట్ 2 ఉన్నాయి నాకు. ఆ 2 తీసుకున్నాను, ఒకటేసారి మిక్స్ చేశాను అనమాట. మీరు ఏదో మరీ స్మూత్గా అలా తడపాలని అవసరం లేదు, మరీ చపాతీ పిండిలాగా హార్డ్గా తడపద్దు. మీడియం ప్రెషర్ పెట్టి మనం డౌన్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 ప్యాకెట్లకి అంటే 1:2 రేషియోలో షుగర్ వేయమన్నారు. సో నాకు 2 ½ kg వచ్చాయి. 1 kg షుగర్ ప్యాకెట్ మొత్తం నేను వేసేసాను అనమాట, ఇంకేం చూసుకోలేదు. అలాగే స్టవ్ కూడా సిమ్లో పెట్టుకుని ఫస్ట్ అక్కడ ఆయిల్ సిమ్లో పెట్టేసుకున్నాక అప్పుడు మనం డౌని చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకుంటూ ఉంటే సిమ్లో ఉండే నూనె ఎంత వేడెక్కుతుందో ఆ నూనె సరిపోతుంది మనకి డీప్ ఫ్రైకి. సో పిండి ఏంటంటే మనకి ఇలా లూజ్గా ఉంటుంది, మన చపాతీ పిండిలాగా మెత్తగా దగ్గరికి కలవదు ఇది. అలాగా చక్కగా ముట్టుకుంటూ ఉండే మెత్తగా అలా ఉన్నట్టుగా ఉంటుందిగా, అలా ఉన్నట్టుగా ఉంటుంది. సో నెయ్యి కానీ నూనె కానీ మన చేతిలో కొంచెం వేసుకుని రాసుకుంటూ మనం బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకున్న మాత్రం కొంచెం ప్రెషర్ పెట్టాలి. ఏదో పైన చుడితే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతాయి. ఇదే టిప్, అసలు మెయిన్ టిప్. మన నూనెలో వేసాక కానీ లేకపోతే పాకంలో కానీ ఎక్కువ హీట్ ఎక్కిపోయినా లోపల వేగదు, తక్కువ ఉన్నా విరిగిపోతుంది బాల్. అందుకని చేతి మీద కొంచెం ప్రెషర్ పెట్టి బాల్ చేస్తే కనుక అస్సలు విరగదు. అది కూడా మీరు అన్ని బాల్స్ చేసేసుకుని మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళి వేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి చుట్టుకోవాలి. ఎందుకంటే ఒక 30 or 40 ఏదో మొత్తాన్ని మనం చుట్టుకుంటాము. అన్నీ ఒకసారి చుట్టి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి వేసే లోపల ఇది గాలికి విడిపోతాయి మనకి. అంటే కొంచెం మళ్ళీ ఇలా లూజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని నూనెలో వేయడానికి ముందు గట్టిగా మళ్ళీ ఒకసారి చేతితో ప్రెస్ చేసేసి అంటే బాల్ కింద చేసేసి వేస్తే కనుక అస్సలు విరగడం అన్న మాట ఉండదు. మొత్తం చక్కగా లోపల దాకా కుక్ అవుతుంది. ఎందుకంటే సిమ్లోనే పెట్టాం కదా, పాకం కూడా అసలు మొత్తం పీల్చుకుంటుంది. మీరు ట్రై చేయండి టిప్ కనుక తప్పకుండా. ఎక్కువ వేయద్దు, ఒక 6 to 7 మ్యాక్సిమం 8 అంతే. దూరంగా అక్కడక్కడ వేస్తే ఒకదానికోటి అంటుకుని విరిగిపోవడం కానీ కుక్ అవ్వకపోవడం ఏమి ఉండదు. చాలా అంటే చాలా వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలి, ఎక్కువగా అయితే బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి. మనం సిమ్లో పెట్టడం వల్ల ఏమంటే మొత్తం బాల్ అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. తింటే కనుక అసలు వదిలిపెట్టారు అంత బాగా వచ్చాయి మా ఇంట్లో అయితేను. అందరం మంచిగా తిన్నాం అనమాట. సో మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. మీరు ఇక్కడి నుంచే నోట్లో కావాలంటే ఒకటి వేసుకోండి, అక్కడి నుంచేను. అంతకన్నా మరి నేను ఏం చేయలేను, మీకు పంపించాను కాబట్టి. సో కావాలంటే ప్యాకెట్ తెచ్చేసుకొని మీరు కూడా మంచిగా చేసుకోండి. ఇది అంటే
ప్రాసెస్ అనమాట ఇది. మీకు కూడా సరదాగా షేర్ చేద్దాం అనిపించి చాలామంది చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు చేసినా మనం కొంచెం మర్చిపోతాం కదా, అయ్యో విరిగిపోయాయి. మా మెయిల్కి ఇస్తే అన్నారమ్మ బయట షాపులో వచ్చాయమ్మ చాలా బాగాను అని అన్నారు. ఎందుకంటే ఊరికే తిప్పేయకూడదు, నూనెలో వేసిన తర్వాత కూడా అటు ఇటు తిప్పినా కూడా బ్రేక్ అయిపోతాయి. చాలా స్మూత్గా అనమాట, ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం స్మూత్గా తిప్పాలి. చూసారు కదా, అసలు బ్రేక్ అనేది లేకుండా భలే రౌండ్గా నీట్గా వస్తాయి. మనం పాకంలో వేసిన వెంటనే పాకం ఇంకా ఆల్రెడీ మనకు కుక్ అయిపోయింది, ఇవి వేగినేసరికి పాకం అంతా రెడీ అయిపోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాల్స్ కూడా వేసేస్తే మంచిగా 1 అవర్ కల్లా పీల్చుకొని చక్కగా బాల్స్ రెడీ అయిపోతాయి. అసలు పాకమే మిగలదు, అంత మంచిగా అయిపోతాయి. మళ్ళీ కొన్ని వేసాను అనమాట. చూస్తూ ఉండేసరికి భలే ఏదోను చిన్న పునుగులు ఉంటాయి చూసారా, అలా ఉన్నట్టుగా వచ్చాయి. బయట పునుగులు ఎలా ఉంటాయి అలా ఉన్నట్టు వచ్చాయి. ఫైనల్గా అయితే సక్సెస్ అయినట్టుగానే ఉంది. సో అందుకనే మీకు కూడా సరదాగా షేర్ చేశాను అనమాట. ఇది ఈరోజు వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది, నచ్చుతుందని షేర్ చేశాను. ఎలా ఉంది ఏంటని తప్పకుండా చెప్పండి. ముగ్గు ఎలా ఉంది, శ్రీరామకోటి బుక్స్ గురించి కానీ ఏది నచ్చినా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గులాబ్ జామ్ బాగున్నాయి కదా. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు గులాబ్ జామ్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఇక్కడే లైక్ కొట్టండి ఒకటి, హ్యాపీ అవుతాను నేను. కొంచెం లేట్ అయింది వీడియో. మళ్ళీ బుధవారం ఒక మంచి వీడియోతోటి, ఒక మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.